హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఉన్న బ్యాంకులో తీసుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఏ బ్యాంక్ అయితే మనకి రివార్డ్స్ ఎక్కువ ఇస్తారు, ఇలాంటి పాయింట్స్ అన్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్లు రెండు రకాలుగా చూస్తూ ఉంటాం కదా, ఒకటి సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సేవింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్కి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. మీరు మనీ వేయాలన్నా తీయాలన్నా మంత్లీ ఒక 5 times 6 times ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేసేదాని మీద బ్యాంకు ఛార్జెస్ వేస్తూ ఉంటుందన్నమాట. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి, ఇలాంటి లిమిట్స్ ఉండవు. మీరు ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా విత్డ్రా చేయొచ్చు. దీని మీద ఎలాంటి ఛార్జెస్ ఉండవు అన్నమాట. సేవింగ్ అకౌంట్ మన పర్సనల్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కరెంట్ అకౌంట్ వచ్చేసి బిజినెస్ పర్పస్ వాళ్ళు ఎక్కువగా దాన్ని వాడుతూ ఉంటారనమాట. కరెంట్ అకౌంట్లో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం వాడుకుంటున్నాం కదా, అదే సేవింగ్ అకౌంట్లో మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయలేరు, చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్కి మనకి బిజినెస్లో సడన్గా ఒక 1 lakh వచ్చేది ఉంది అనుకుందాం. ఈ 1 lakh వస్తున్నప్పుడు మీకు బ్యాంక్ అలర్ట్ చేస్తుంది, మీకు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చాయి, దేనికి వాడుతున్నారు, మీ పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా అలర్ట్ చేస్తుంది. లేదంటే మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తామంటుంది. అదే మీరు కరెంట్ అకౌంట్లో నుంచి చేసినప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్ కోసం కరెంట్ అకౌంట్ తీసుకుంటారు కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. బిజినెస్ కోసం కరెంట్ అకౌంట్ అనుకున్నాం కదా, మీ అకౌంట్లో 1 lakh ఉంది, కానీ మీరు ఎవరికో 1,50,000 పంపించాల్సి వచ్చింది. అప్పుడు మీకు ఓడి ఉంటుందన్నమాట. సేవింగ్ అకౌంట్లో ఆ ఫెసిలిటీ ఉండదు, కరెంట్ అకౌంట్లో మీకు ఓవర్ డ్రాఫ్ట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు 1.5 lakhని అంటే ఎక్స్ట్రా 50,000ని మీరు ఓడి వాళ్ళకి పంపించేయచ్చు అనమాట, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టవచ్చు. ఇది సేవింగ్ అకౌంట్లో ఈ ఫెసిలిటీ ఉండదన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు ఒకవేళ కరెంట్ అకౌంట్లో ఏమన్నా అమౌంట్ ఉందనుకోండి, అది ఒక 4 రోజులు 2 నెలలు అంతే ఉందంటే దాని మీద మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు. ట్రాన్సాక్షన్స్ అయితే ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ మీకు కరెంట్ అకౌంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. అదే అమౌంట్ మీకు సేవింగ్ అకౌంట్లో ఒక 50,000 ఉంది, మీరు దాన్ని యాస్టీస్గా అంతే ఉంచేశారు, ఒక 2 months ఏమి తీయలే, కానీ దీని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ముందుగా సేవింగ్ అకౌంట్ గురించి. సేవింగ్ అకౌంట్ అయితే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. సో మీకు ఒకవేళ ఆ బ్యాంక్లో ఎక్కువ రోజులు మనీ వదిలేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తారనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, మనకి దాదాపుగా 20 పైన గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, అంతే ఇదిగా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందో చూడండి. మ్యాక్సిమం చాలా బ్యాంకులు 3 to 5% దాకా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అయితే దాదాపుగా 6% దాకా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఎస్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటివి మీకు దాదాపుగా 5.5 నుంచి 6% దాకా కూడా ఇస్తున్నారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనం సేవింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సేవింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలో చూడాలి. మినిమం బ్యాలెన్స్ కొన్ని ఏరియాల్లో బ్రాంచ్ని బట్టి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 కూడా ఉంటాయి. సో మీకు ఒక్కొక్కసారి అర్జెంటుగా అవసరమయ్యి అన్నీ తీయాల్సి వస్తే, ఓకే, సో మినిమం బ్యాలెన్స్ నుంచి తీస్తే మీకు బ్యాంకు పెనాల్టీ వేస్తూ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం సేవింగ్ అకౌంట్లో మినిమానికి మినిమం బ్యాలెన్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒక్కోసారి 0 బ్యాలెన్స్ తోటి అకౌంట్స్ ఇస్తూ ఉంటారు, అలాంటి ఛాన్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇంకా ఏం తీసుకోవాలని ఐడియా రానప్పుడు మీరు ఒక పని చేయండి, బ్యాంకులోకి ఎంటర్ అవ్వండి. మే ఐ హెల్ప్ యూ అనే ఫ్రంట్ ఆఫీస్ ఆఫీసర్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళండి. నాకు సేవింగ్ అకౌంట్లో ఏ ఫెసిలిటీ అయితే బాగుంటుంది అని అడగండి. సో వాళ్ళు ఏదైతే చెప్తారో అది కాకుండా మిగిలిన అకౌంట్ తీసుకోండి. ఎందుకు అలా అంటానంటే, మ్యాక్సిమం వాళ్ళు చెప్పేది వాళ్ళ బ్యాంకుకి ఏం బెనిఫిట్, ఓకే, వాళ్ళకి ఏం ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆ యాంగిల్లో వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. మీరేం చేస్తారంటే అదంతా విన్న తర్వాత ఒక బ్రోచర్ తీసుకోండి, అలా బ్రోచర్స్ ఏమేమి ఉన్నాయో తీసుకోండి, దాని గురించి మొత్తం ఒకసారి చదవండి. సో మీకు ఏది సూట్ అవుతుందో మీరు అక్కడ డిసైడ్ అవ్వండి. ఓకే, ఒకవేళ ఈ అకౌంట్ వల్ల మీకు ఈ ఫెసిలిటీ అని చెప్పారనుకోండి, ఓకే, దాన్ని వాళ్ళు రైటింగ్ రాసిస్తారా మీరు తీసుకోండి. అంటే మీకు ఒక ప్రూఫ్ ఇవ్వాలి, దీనివల్ల మీకు ఇది వస్తుంది సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి మాట వరుసగా చెప్తారు, ఒక మెయిల్ అయిన కన్ఫర్మేషన్ రాలేదనుకోండి, మనకేమవుతుందంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉండే ఫెసిలిటీస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సేవింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
ప్రీమియం బ్యాలెన్స్ తోటి అకౌంట్ క్రియేట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. అంటే 1 lakh 1.5 lakh మీకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీకు బ్యాంక్ తోటి మంచి రిలేషన్ ఉంటుంది. మీకు ఒక మేనేజర్ని అలవాటు చేస్తాము, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు. సో మీరు దాన్ని ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం మొత్తం మానిటరింగ్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడమే మంచిది. సో ఎందుకంటే అంత ఫెసిలిటీస్లు ఎక్కువగా కలగట్లేదు. సేవింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఆటో స్వీప్. ఈ ఆటో స్వీప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బ్యాంక్స్ ఇస్తాయి, కాకపోతే మీకు ఓపెన్గా చెప్పవు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాంకులు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి మీ సేవింగ్ అకౌంట్లో కొంచెం అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్కి షిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మీకు ఒక 20,000 ఉన్నాయి అనుకుందాం మీ సేవింగ్ అకౌంట్లో, దాని మీద 3% 4% ఇస్తున్నారు అనుకోండి. ఒక లిమిట్ తర్వాత, ఓకే, మీరు పెట్టుకునే లిమిట్ తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోయి అది 6% 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడంటే అప్పుడు ఆ అమౌంట్ని మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇలా చాలా బ్యాంకులు ఇది ఒక ఫెసిలిటీ ఉందని చెప్పవు. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా అడగాల్సింది ఏంటంటే నా అకౌంట్కి ఆటో స్వీప్ యాక్టివేట్ ఉందా లేదా, నేను యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి మీరు అడగాలి. అడిగినప్పుడు అప్పుడు బ్యాంకులో ఆ ఫెసిలిటీ ఉందో లేదో మీకు క్లారిటీ ఇస్తారు. ఇది చాలా మంచి ఫెసిలిటీ అనమాట. మనం మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టినప్పుడు ఏమవుతుంది, అవి డ్రా చేయాలంటే మళ్ళీ మనం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేయాలి. ఓకే, ఆ బాండ్ బ్రేక్ చేయాలి, ఆ డబ్బులు తీసుకోవాలి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక బ్రేక్ కొట్టేస్తారు. కానీ ఆటో స్వీప్ వల్ల మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి డెబిట్ కార్డ్ ఫెసిలిటీ. సో మీరు ఆటోమేటిక్ అకౌంట్ తీసుకున్నప్పుడు సేవింగ్ అకౌంట్ మీకు డెబిట్ కార్డ్ ఇస్తారు. డెబిట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇయర్లీ యాన్యువల్ ఫీజ్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి. మ్యాక్సిమం 100-150 రూపాయలు ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొన్ని బ్యాంకులు అయితే 500, 700, 1000 రూపీస్ దాకా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటాయి. అంత కాస్ట్ తోటి మనకి ఆ ఫెసిలిటీ అక్కర్లేదు. రెండోది, డెబిట్ కార్డు మీద మనకి షాపింగ్ ఫెసిలిటీ ఇస్తారు, దాని మీద రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ రివార్డ్స్ ఎక్కువగా ఇచ్చే కార్డు చూసుకోండి. రివార్డ్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు మళ్ళీ రివార్డ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి మీరు ఈ యాన్యువల్ ఫీజు ఎక్కువగా ఉన్నదాంతో చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యాన్యువల్ ఫీజుకి మీ రివార్డ్స్కి ఆడికి సరిపోతుంది. అలా కాకుండా మనకి యాన్యువల్ ఫీజు తక్కువ ఉండాలి, రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఈ రివార్డ్ పాయింట్స్ తోటి మనం షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటే మీకు ఆ డెబిట్ కార్డు చాలా బెస్ట్ అవుతుంది. చాలా కంపెనీలు కూడా ఇస్తూ ఉంటాయి. ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆర్టీజీఎస్ ఆర్ ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్స్ చేసే ఫెసిలిటీ. సో మ్యాక్సిమం 1 lakh లోపు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే చాలా బ్యాంకులు ఐఎంపీఎస్ మీద దాదాపుగా 5 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు, అవునా. సో అలా కాకుండా చాలా బ్యాంకులు ఐఎంపీఎస్కి కూడా 0% తోటి, అంటే రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు విత్డ్రాలు. ఏటీఎం నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఎన్నిసార్లు వరకు మీకు ఫ్రీ పర్మిషన్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద బ్యాంకులు అయితే 3 times 5 times వరకే వచ్చారు, ఆ తర్వాత మీకు ఛార్జెస్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని బ్యాంకులు ఉన్నాయి, ఓకే, ఆ బ్యాంకులు మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా డ్రా చేయొచ్చు, మీకు ఎలాంటి ఛార్జెస్ అయ్యవు. ఇప్పుడు కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా కరెంట్ అకౌంట్ విషయానికి వచ్చేవరకు మినిమం బ్యాలెన్స్ అకౌంట్కి వెళ్ళండి. ఎందుకంటే మీది బిజినెస్ అకౌంట్. బిజినెస్ అకౌంట్లో నేను ఒక్కోసారి ఓవర్ డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది, లేదా ఉన్నది మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు మినిమం బ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ ఇంత మెయింటైన్ చేయాలన్నారు అనుకుందాం, ఆ బ్యాలెన్స్ దాటేసి మీరు ట్రాన్స్ఫర్ పెట్టారు, మళ్ళీ అమౌంట్ రావడానికి రోజు ఎక్కువ పట్టింది అనుకుందాం. సో అలా రోజులు ఎక్కువ అవుతున్నప్పుడు మీకు పెనాల్టీ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మినిమం బ్యాలెన్స్ ఉన్న కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కరెంట్ అకౌంట్కి కూడా ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, కరెంట్ అకౌంట్లో మనకి ఎలాంటి అమౌంట్ రాదు, ఓకే, మనకి సేవింగ్ అకౌంట్లో వచ్చినట్టు ఇంట్రెస్ట్ రాదు అనుకుంటారు. లేదు, చాలా బ్యాంకులు కూడా కరెంట్ అకౌంట్లో కూడా ఆటో స్వీప్ ఫెసిలిటీ వస్తాయి. మనది అసలే బిజినెస్ అకౌంట్. ఈ బిజినెస్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ బాగా జరుగుతాయి. ఒక్కోసారి పెద్ద అమౌంట్ కూడా వచ్చి అందులో పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎన్ని రోజుల్లో ఆటో స్వీప్కి వెళ్ళాలి, ఎంత అమౌంట్ దాటిన తర్వాత ఆటో స్వీప్కి వెళ్ళాలనేది మీరు దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి 6%, 7%, 8% కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుందన్నమాట మీరు ఎంచుకునే బ్యాంకుని బట్టి. తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ డ్రా చేసుకోవడానికి కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్ తీసుకునేటప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో చిన్న బ్యాంకులలో కరెంట్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, మీది అసలే బిజినెస్ అకౌంట్. సో బిజినెస్ అకౌంట్ అంటే కొన్ని ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది. అంటే మనకి కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్లో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ఇంకొన్నిట్లో చలానా కట్టాల్సి వస్తూ ఉంటుంది అనుకుందాం. అలాంటప్పుడు మీ బ్యాంకు పేరే కనపడలేదు అనుకోండి, మీకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం స్టాండర్డ్ బ్యాంక్స్తో వెళ్ళండి.
కరెంట్ అకౌంట్ స్టాండర్డ్ బ్యాంక్తో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో ఏదన్నా పే చేద్దాం అనుకున్నప్పుడు మీ బ్యాంక్ పేర్లు అందులో కనపడతాయి. ఈ ఫెసిలిటీ లేకపోతే కరెంట్ అకౌంట్ చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కరెంట్ అకౌంట్కి కూడా మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉందో లేదో అడగండి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ కంపెనీ పేరు మీద క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తుందో లేదో మీరు బ్యాంక్తో మాట్లాడండి. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా వాడుతున్నారనుకోండి, మీ క్రెడిట్ రేటింగ్ బాగుంటుంది. క్రెడిట్ రేటింగ్ బాగున్నప్పుడు ఫ్యూచర్లో మీకు కార్పొరేట్ లోన్స్ రావడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లేదు మీకు కంపెనీ ఆల్రెడీ పాత కంపెనీయే కానీ మీ క్రెడిట్ రేటింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు మీరు ఈ ఫెసిలిటీ తీసుకొని మీరు క్రెడిట్ కార్డు పర్ఫెక్ట్గా వాడుతూ మీ క్రెడిట్ రేటింగ్ పెంచుకొని ఫ్యూచర్లో లోన్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టిప్, మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు కొత్త బ్రాంచ్ ఏదైనా ఉంటే ఆ బ్రాంచ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఒక కొత్త బ్రాంచ్ పెట్టారు. ఆ బ్రాంచ్లో మినిమం 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు కొన్ని ఫెసిలిటీ ఇస్తారనమాట. జీరో అకౌంట్ బ్యాలెన్స్ అని, లేకపోతే మీకు క్రెడిట్ కార్డు మీద ఫెసిలిటీస్ ఎక్కువ, డెబిట్ కార్డు మీద ఫెసిలిటీస్ ఎక్కువ. ఇలాంటి ఆఫర్స్ ఎందుకు ఇస్తారంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పెడతారనమాట. మీరుండే ఏరియాకి అది చాలా దూరమే ఉండొచ్చు, అయినా పర్లేదు మీరు అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫెసిలిటీ తీసుకోండి, అక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫెసిలిటీ అంతా మీకు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దాదాపుగా 1 మంత్ 2 మంత్స్ ఆగిన తర్వాత సేమ్ అదే ఫెసిలిటీస్ తోటి అంటే మీరుండే ఏరియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ఆ అకౌంట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీకు యాజ్ ఇట్ ఈజ్ జీరో బ్యాలెన్స్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ మీద రివార్డ్ పాయింట్స్, డెబిట్ కార్డ్ మీద రివార్డ్ పాయింట్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటే చూడొద్దు. ఓకే, మీరు ఖర్చు చేస్తున్న దాని మీద కూడా రిటర్న్స్ ఇస్తారు, క్యాష్ బ్యాక్ రిటర్న్స్ ఇస్తారు. ఓకే, ఆ రిటర్న్స్ కూడా ఇచ్చేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా అకౌంట్లో 1st తారీఖు ఒక 2 lakhs ఉన్నాయి అనుకుందాం. ఈ 2 lakhsలో నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇస్తున్నారు అనుకుందాం. ఈ 1st తారీఖు వచ్చే వరకు ఏమైందంటే నేను ఒక 1 lakh ఖర్చు పెట్టాను, నాకు ఒక 1 lakh అకౌంట్లో ఉంది. ఈ 1 lakhకి నాకు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఇది ఒక ఫెసిలిటీ. రెండోది ఏంది, నేను 1st తారీఖు 1 lakh ఖర్చు పెట్టేశాను కదా, ఈ ఖర్చు పెట్టినందుకు నాకు 2% క్యాష్ బ్యాక్ రివార్డ్ ఇచ్చారు. అంటే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఓవరాల్గా ఒక 1 lakh 2% వచ్చింది, ఇంకొక 1 lakhకి 6% వచ్చింది. ఓవరాల్గా నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 8% వచ్చింది. సో ఇలా లెక్క చూసుకోవాలన్నమాట. సో మనం ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేదే కాదు, ఎట్ ద సేమ్ టైం మనకి ఖర్చు పెట్టినప్పుడు కూడా వచ్చే రివార్డ్ పాయింట్స్, లేదంటే మనం ఖర్చు పెట్టినప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా మనకు 2% వచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని బ్యాంకుల్లో. ఇలాంటివి కూడా చూసుకుంటే మనకు సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ గురించి మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.